గత 2 రోజుల క్రితం అంటే మార్చి 12 వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. అయితే అసలు ఏ విధంగా జరిగాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరుపుకుంటున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే అసలు ఈ రెండు పార్టీల ఆవిర్భావ దినోత్సవాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, వ్యత్యాసం ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొన్న మార్చి 12 తారీఖు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లి పార్టీ ఆఫీస్లో జెండా ఎగరవేశారు. మరి మిగతా ప్రాంతాల్లో జరిగాయో జరగలేదో కూడా తెలియదు, ఏదో నామకి వస్తున్నట్టు జరిగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక్కరోజు వ్యవధిలోనే ఇక్కడ చూసుకుంటేనేమో గిరిపుత్రుల మధ్య పవన్ కళ్యాణ్ గారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాడవాడలో వీళ్ళందరూ అయితే జన సైనికులందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. అయితే రెండు పార్టీల ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి వ్యత్యాసం కావచ్చు, ఏదన్నా ఇంకా మిగతా ఇతరత్ర విషయాలు అంటే మీ మాటల్లో ఏమంటారు? అంటే ఇప్పుడు రెండు పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఏది ఇటు ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్, అటు జనసేన, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఎంత తేడా 2-3 రోజుల వ్యవధి. 12వ తారీఖు 14వ తారీఖు లేదు, 2-3 ఏళ్ల తేడా. అది 2011లో పెట్టారు, ఇది 2014లో పెట్టారు. ఈ పార్టీ ఇవాళ ప్రజల్లో చర్చ, జనసేనకి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏంటి బేరీజ్ వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి బేరీజ్ వేసుకుంటున్నారు. అది బ్లాక్ పార్టీ, ఇది బ్రైట్ పార్టీ. ఓకే, అంటే అది చీకటి, ఇది వెలుగు. తేడా ఇవాళ జనంలో చర్చ ఏది ఇప్పుడు మనం చూసాం ఏ విధంగా పతనం. ఆ పార్టీ ఇప్పటికి 16 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎలా జనానికి దూరం అయ్యాడు. అదే ఈ పార్టీ ఇప్పుడు ఏది జనసేన పార్టీ ఎలా ఉత్థానం ఎదుగుతున్న విధానం. ఇదేమో డిసెండింగ్ ఆర్డర్, అదేమో ఎసెండింగ్ ఆర్డర్. ఇక అక్కడ ఇప్పుడు ఒకటి ఇది నెగటివ్, అది పాజిటివ్గా నేను అంటోంది అదే. అది బ్లాక్ పార్టీ, ఇది బ్రైట్ పార్టీగా ఇవాళ ప్రజల్లో చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ లీడర్గా, ఒక ఫెయిల్యూర్ సీఎంగా, ఒక ఫెయిల్యూర్ అపోజిషన్గా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, అతను అసలు అసెంబ్లీకే పోవట్లేదు. ఇప్పుడు 20 నెలలు అయింది, ఇప్పుడు ఒక 40-50 రోజులు ఏమో చర్చ జరిగింది శాసనసభ ఈ 1.5 ఇయర్లో. ఒక్క సమావేశానికి అతను ఏంటి సంతకాలు పెట్టాడు, 3 సంతకాలు పెట్టినట్టున్నాడు. దొంగ సంతకాలు పెట్టారు. అంటే జీతాల కోసం దొంగ సంతకాలు పెడుతున్నారు. ఇప్పుడు 11 మంది మీరు సభకి వెళ్ళి అక్కడ మీ వాయిస్ వినిపిస్తే, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ ప్రెస్ మీట్లో 2.5 గంటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అదే పోయి అసెంబ్లీలో మాట్లాడి ఉంటే హీరో అయ్యేవాడు. ఇప్పుడు శంఖంలో పోస్తేనే కదా తీర్థం అయ్యేది, మరి డ్రైనేజ్లో పోస్తే వేస్ట్ అయిపోతుంది కదా, అది వృధా. ఇవాళ ఆ పార్టీ వృధా, ఆ నాయకుడు ఒక వేస్ట్. అతనే చేసుకున్నాడు ఆ వేస్ట్. ఏంటంటే ఇప్పుడు తనను తాను వేస్ట్గా చేసుకోవటం కదా, తన పార్టీయే ఒక వేస్ట్ పార్టీగా ఎలా జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేసుకున్నాడు, చేశాడు. 16 ఏళ్ళు ఆ పార్టీ యొక్క ఎదుగుదల చూడు. ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారంలో జనానికి దూరం. అధికారంలో ఉండి ఆ పార్టీ కనీసం జనంలో కలవకుండా, అటు ఎమ్మెల్యేలకి ఆయన అందుబాటులో లేకుండా, ఎంపీలకి అందుబాటులో లేకుండా, అసలు వాళ్ళ ఎంపీలే ఒక ఆయన చెప్పాడు, ఆయన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మా సీఎంని కలిసి 3 ఏళ్ళు అయిందన్నాడు. ఆయన అపాయింట్మెంట్ నాకు ఇచ్చి 3 ఏళ్ళు అయిందన్నాడు ఒక ఎంపీకి. అంటే అతను ఏది ప్యాలెస్కే పరిమితం అయిపోయి పబ్జీ ఆడుకుంటాడు, ఇంట్లో కూర్చున్నానో ఏదో. మరి అది నిజమో కాదో మనకు తెలియదు. ఆడేవాడు చెప్పాలి, ఆడితే చూసిన వాళ్ళు చెప్పాలి. హెలికాప్టర్లో స్పెషల్ హెలికాప్టర్స్, లేకపోతే స్పెషల్ ఫ్లైట్స్. అసలు మబ్బుల్లో తిరుగుతూ నేల మీద ట్రాఫిక్ ఆపాడు, మబ్బుల్లో తిరుగుతూ నేల మీద చెట్లు కొట్టేయించాడు. అంటే ఈయన ఏది అటు పోనీ అధికారంలో అట్లా చేశాడు, అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడు, మహాపాపాలు కూడా చేశాడు. ఇప్పుడు కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో అన్నా సమర్థంగా నిర్వహిస్తే 11 ఏళ్ళుగా ఆ పార్టీ ఉంది కదా ప్రతిపక్షంలో. అప్పుడు అదే ఏది 2014-19లో అప్పుడు అసెంబ్లీకి పోవాలా. మొదటి 2 ఏళ్ళు ఏదో మామ అనిపించి తర్వాత 3 ఏళ్ళు పాదయాత్ర అని చెప్పి అసలు అసెంబ్లీ ఎగ్గొట్టాడు చంద్రబాబు 3.0లో. నేను చెప్తాను ఈ రాష్ట్ర విభజన తర్వాత. ఇప్పుడు అదే, ఇప్పుడు అపోజిషన్లో నేను అంటోంది అదే. ఒక ఫెయిల్యూర్ సీఎం, ఒక ఫెయిల్యూర్ అపోజిషన్ లీడర్,
అదేమంటే హోదా లేదంటాడు. హోదా ఇప్పుడు హోదా అనేది ఒకళ్ళు ఇస్తే వస్తుందా? మనంతట మనం తెచ్చుకోవాలా? మన ప్రవర్తన మన హోదా ఇస్తుంది, మన పనితీరు మనకు హోదాని కల్పిస్తుంది. అబ్బే పనితీరు వేస్టు, ప్రవర్తన శుద్ధ దండగా, వరస్ట్ బిహేవియర్, హోదా కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది హోదా? ఇప్పుడు వరస్ట్ బిహేవియర్ ఉన్నాడికి హోదా వస్తుందా? అంటే ఒకటి అతను సరే ఇప్పుడు హోదా లేదు, నువ్వు వెళ్ళటం లేదు, పోనీ ఫ్యామిలీ అన్న సమర్థంగా నడిపేవా? అది ఫెయిల్యూర్. కుటుంబ పెద్దగా విఫలమయ్యాడు. మనమే చూసాము. మా అన్నకు మాత్రం ఓటేయి బాగండి అన్నారు. మీరెవ్వరికైనా ఓటేసుకోండి కానీ మా అన్నకు మాత్రం ఓటేయి బాగండి అని ఆ చెల్లెళ్ళే కొంగు సాచి కన్నీళ్లతో అడిగారు. ఓట్లు కాదు అడిగింది, ఓట్లు వేయొద్దని. సునీత, షర్మిల ఆ రోజు చేసినటువంటి ప్రచారం, అసలు చిన్నమ్మ అయితే ఆ సౌభాగ్యమ్మ ఓపెన్ లెటర్ రాసి పారేసింది, బహిరంగ లేఖ. ఏమని? హంతకుల్ని కాపాడుతున్నాడు. అసలు సొంత అమ్మ పేగు తెంచుకు పుట్టిన కొడుకితను, మరి జన్మనిచ్చిన తల్లి అమెరికా నుంచి వీడియో వదిలింది. సొంత తల్లి అయ్యా అమెరికా నుంచి వీడియో వదిలింది. ఏమని? జగన్ అభ్యర్థి ఓటే బాగండి. అంటే ఇండైరెక్ట్గా చెప్పు ఉండొచ్చు. ఏమని? అవినాష్ రెడ్డిని ఓడించండి అని ఆమె ఇచ్చిన ఆ వీడియో ఆ రోజు. ఇవాళ అంటే ఇతను ఎలా కుటుంబ పెద్దగా విఫలమయ్యాడు అంటే అక్కడే చెప్తున్నాను అనమాట. అటు చెల్లి ఆస్తులు లాక్కున్నాడని షర్మిల, ఆమె తల అసలు గోడకేసి కొట్టాడని పవన్ కళ్యాణే బయట పెట్టాడు. నాకు చెప్పుకుని వాపోయింది అంటే నేను అంటోంది పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి బేరీజ్ వేసుకుంటే, నువ్వు అన్నావు కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య ఇవాళ ఏంటంటే అసలు అంటూ అన్నందుకు చెప్తున్నాం మనం ఈ చరిత్ర అంతా. అదే పవన్ కళ్యాణ్ అతను మరి మెగా బ్రదర్, చిరంజీవి తమ్ముడైనా ఆ రోజు ప్రజారాజ్యం ఏంటి యువసేన అధ్యక్షుడిగా ఉండేవాడు ప్రజారాజ్యంలో. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపాడని అన్న మీదే కోపం తెచ్చుకున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నతోనే విభేదించి ఈ పార్టీ పెట్టుకున్నాడు ఇప్పుడు జనసేన. దీని వెనక చిరంజీవి ఏమీ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులేమి ఇతన్ని ఓటేయమని ప్రచారాలు ఇదేమీ జరగలేదు. అటు ఎవరు ఇప్పుడు నాగబాబు వస్తే వచ్చి ఉండొచ్చు కానీ ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తేడా, అన్నదమ్ముల మధ్య ఐక్యత, అక్కడ అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళ మధ్య ఆ కుటుంబం ఎంత మంచి సందేశం ప్రజలకు పంపుతోంది. ఇప్పుడు చిరంజీవి, నాగబాబు, లేకపోతే పవన్ కళ్యాణ్, ఆయన ఇద్దరు చెల్లెళ్ళు ఎవరు ఉంటారు. అసలు ఒక ఐక్యత అంటే ఫ్యామిలీ, కుటుంబం ఒక ఆదర్శంగా కదా ఇవాళ ప్రజల్లో కూడా. కొట్టుకు చేస్తే కేసులు వేసుకుంటే ఆస్తుల కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా చిరంజీవి మీద కేసు వేస్తాడా ఆస్తి కోసం? నాగబాబు వేస్తాడా? అసలు చెప్తున్నాం, వ్యక్తిత్వాల మధ్య బేరీజు వేసుకోవటం, మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ప్రజలు అన్నీ చూస్తారయ్యా వెంకట్. ఇప్పుడు ఏంటంటే నువ్వు నాయకుడిగా ఇవాళ మా ముందుకు వచ్చి నుంచున్నావంటే శ్రీశ్రీ ఏమన్నాడు? మీ వ్యక్తిగత జీవితాలు మీ సొంతం, పబ్లిక్లోకి వస్తే నిలదీస్తాం, కాలర్ పుచ్చుకుంటాం. మీరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి ఈ చర్చ కుటుంబం గురించి. లేకపోతే మరి మనము అనేవాళ్ళం ఏది జగనే అనుకోవసరం లేదు గర్గర్కి కహాని అని. అవును కదా. ఇప్పుడు వైసీపీ ఘర్కి కహాని, వైఎస్ఆర్ ఘర్కి కహాని ఎందుకు ఇవాళ చర్చ అయిందంటే పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి, పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి. మనం అంటోంది అదే. అటు కుటుంబాల మధ్య కానీ, ఇటు రెండు పార్టీల మధ్య కానీ, పనితీరు మధ్య కానీ. నువ్వేమో మీడియా ముందు చేశావు ఆవిర్భావ దినోత్సవం, ప్యాలెస్లోనే ఎగరేసుకున్నట్టున్నాడు కదా. ఏది జెండా ఎగరేసి 15 నిమిషాల్లో లోపల పోయాడు ప్యాలెస్లోకి. అరే ఆ ముందు రోజు 2.5 గంటలు అనర్గళంగా ప్రెస్ మీట్ పెట్టినాడు. 15 నిమిషాల్లో మాట్లాడేసి నువ్వు ప్యాలెస్లోకి వెళ్ళిపోతే ఆవిర్భావ దినోత్సవం అంటే అది పండగ, అది పార్టీ పండగ. ఇప్పుడు రేపొద్దున తెలుగుదేశం వస్తుంది, రేపు 8వ తారీఖు మార్చి 29 ఏదో ఉంటుంది వాళ్ళది ఫార్మేషన్ డే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ప్రతి కార్యకర్తలకి అదొక పండుగ. నాయకులు మింగిల్ అవ్వటం, ఒకళ్ళనొకళ్ళు ఒక కుటుంబంలాగా, ఒక బంధం, ఒక బాండింగ్. అందుకే ఆ పార్టీ ఇవాళ 42 ఏళ్ళు ఏంటి, ఒక 25 ఏళ్ళు అధికారంలో ఉంది, ఒక 17 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. అసలు ప్రతిపక్షంలో ఉంటే అసలు తెలుగుదేశాన్ని నువ్వు పట్టుకోలేవు. అసలు చెడు కూడా అట్ట ఆడతారు, మామూలు గేమ్ ఆడరు. ఏది ఆ పొజిషన్లో ఉంటే అసలు చెలరేగిపోతారు. ప్రభుత్వం ఎవరున్నా కానీ ఏది అటు చంద్రబాబు అయినా లేకపోతే లోకేష్ అయినా, అసలు కార్యకర్తలైనా నాయకులైనా పోరాట పటిమ ఎప్పుడు బయట వచ్చుద్ది?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడి యొక్క పార్టీ యొక్క పోరాట పటిమ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మొన్న జనసేన ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలుగుదేశాన్నే కాదు జనసేన వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. ఎందుకు పవన్ కళ్యాణ్ మీదే 8 కేసులు ఉన్నాయండి. విశాఖపట్నం నువ్వు చూసావు ఏంటి, అసలు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి అసలు బయటికి వెళ్ళనీయలేదు. హోటల్లో నుంచి ఆయన అసలు కారులో వెళ్తూ ఎవరో ఫ్యాన్స్ కనపడితే ఏదో చెయ్యి ఊపితే ఆ కమిషనర్ చెయ్యి లాగాడు. ఆయన హోటల్ నుంచి బయటకు రానికుండా 3 రోజులు ఇబ్బంది పెట్టారు. అసలు ఎందుకు మొన్న చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లోకే రానియలేదు, రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఎవడురా నన్ను రానియరు అని చెప్పి వెళ్ళి ములాఖాత్ కలిసి చంద్రబాబుతో పొత్తు ప్రకటించి పారేశాడు. జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీని ఎలా పెంచాడో చెప్తున్నా. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? అంతే కదా. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు 4.0 వచ్చిందన్నా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడన్నా జగన్ నిర్వాహకాలే కదా. నువ్వు సరైన అడుగు అయితే వాళ్ళు ఎందుకు గెలిచేవాళ్ళు? కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను ఒక ఫెయిల్యూర్ లీడర్ అంటోంది. అందుకు ఇప్పుడు తెలుగుదేశం సక్సెస్, ఎన్టీ రామారావు ఒక సిద్ధాంతం, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ ఆయన తీసుకున్నటువంటి నినాదం. ఆయన కళాకారుడిగా నన్ను ప్రజలు ఇంత అభిమానించారు, ఆరాధించారు, అసలు నాలో దేవుణ్ణి చూశారు, వాళ్ళకి నేనేం చేయాలి, వాళ్ళ రుణం నేను ఎలా తీర్చుకోవాలి, అదే మానవ సేవే మాధవ సేవ అంటూ ఆయన ఏంటి సమాజంలో టెంపుల్ను చూశాడు, ఇప్పుడు ప్రజల్లో దేవుళ్ళను చూశాడు. ఇవాళ ఆ పార్టీ ఇంత బలంగా సంస్థాగతంగా ఇన్నేళ్ళు 25 ఏళ్ళు అధికారంలో ఉందంటే, ఇప్పుడు వరుసగా నీకు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ జెండా వదలని కార్యకర్తలు, వాళ్ళ త్యాగాలు, ఏది కార్యకర్తే అధినేత అంటారు వాళ్ళు, వాళ్ళ నినాదం పీపుల్ ఫస్ట్ అంటారు, ప్రజలే ముందు అంటారు. ఇప్పుడు ఇది కూడా జనసేన వాళ్ళకు ఒక సిద్ధాంతం, ఏది ఒక 7 సిద్ధాంతాలు ఏవో తీసుకున్నారు వాళ్ళు కూడా, ఏది కుల రహిత సమాజం అని, భాషలని గౌరవించే సమాజం అని, మతాలను గౌరవించే సమాజం అని, ఏదో పర్యావరణ హితం అంటూ వాళ్ళు ఒక 7 సిద్ధాంతాల ప్రాతిపదికన ఇప్పుడు సభ్యత్వాల నమోదు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అటు సంస్థాగతంగా బలోపేతం, మొన్న చూసాం మనం ఎన్నికల తీర్పు, 21, 22 సీట్లు పోటీ చేశారు, గన్ షాట్ గెలిచి పారేశారు. ఎన్ని పోటీ చేస్తే అని గెలిచారు. 2 పార్లమెంట్ సీట్లు వేశారు, 2 గెలిచి పారేశారు. అదొక రికార్డు. ఏది 100% స్ట్రైక్ రేట్ అనేది నేను అంటోంది అదే, అది ఉత్థానం. అంతకుముందు వాళ్ళు దెబ్బతిన్నారు. 2014లో అసలు పోటీ చేయలే, 2019లో 130 సీట్లలో పోటీ చేసి 1 గెలిచారు. ఈయనే ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల. కానీ వెనకబడ్డా, వెనక్కి తగ్గాడా? 2 చోట్ల ఓడినా తగ్గేదేలే అన్నాడు. అటు అమరావతి రైతులకు అండగా ఉన్నాడు, కౌలు రైతులు. అసలు వెళ్ళి ఆ మహిళలతో పాటు ఆపండి, ఏంటి మీ దగ్గర భోజనం ఉందా, పెరుగన్నం ఉంటే పెట్టండి అన్నారు. వాళ్ళే ఒక బాక్స్లో పెరుగన్నం ఇస్తే శుభ్రంగా స్టేజ్ మీద బాసి పెట్టేసి కూర్చుని తిన్నాడు. నీకు గుర్తుండే ఉంటుంది. అవును సార్, వాళ్ళందరితో కలిసి. అది కాదు, అసలు కౌలు రైతులు ఎవరో చనిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే తలా ₹1,00,000 ఇచ్చాడు. అంటే తన సొంత సొమ్ము. ఏది ఇవాళ పార్టీకి విరాళం ఇవ్వడం కాదు, ప్రజలు కష్టాల్లో ఉంటే సినిమాల్లో సంపాదించుకున్న సొమ్ముని విరాళంగా ఇవ్వటం. మొన్న కూడా ఎప్పుడు తుఫాను వచ్చినా, ఎప్పుడు విపత్తులు వచ్చినా 50 లక్షలని, మొన్న కూడా తలసేమియా బాధితులకు వాళ్ళకు కూడా ఇచ్చాడు. అంటే ఒకటి వాళ్ళ ప్రజలు వీటన్నింటినీ గమనిస్తారు. కనెక్టివిటీ, ప్రజలతో కనెక్ట్ అయ్యేది ఇదే. ఆ రోజు ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాడంటే వాటి వల్లే. దివిసీమ తుఫాన్ అప్పుడు జోలిపట్టి విరాళాలు సేకరించాడని, రాయలసీమ కరువు అప్పుడు జోలిపట్టి విరాళాలు సేకరించాడని ఏఎన్ఆర్, ఎన్టీఆర్. ఎందుకు అంతమంది అభిమానులు వాళ్ళకు ఉన్నారంటే అది కారణం. అసలు ఆయన పేరు మీదే పోలీసు రక్షణ నిధి ఉంటుంది. ఎవరు? ఎన్టీఆర్ ఫండ్, కేంద్రానికి ఆయన ఇచ్చినటువంటి డొనేషన్తో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఉంటుంది. అది ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్టులు, చారిటబుల్ ట్రస్టులు, బ్లడ్ బ్యాంకులు, మోడల్ స్కూల్స్. అంటే ఎట్లా ఇప్పుడు ఇంత సంపాదించుకున్నారు, ఇంత స్థాయికి వచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఆ బ్లడ్ బ్యాంక్ మనం చూసాం ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి మరి ఏం చెప్పగలడు? నువ్వేం చేశావు? నువ్వు ఇంత సంపాదించుకున్నావు, మీ నాన్న ఇంత ఆస్తి, మీరు అవినీతి కుంభకోణాలు ఏదో 1,00,000 కోట్లు అంటారు. మీ నాన్న వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏమైనా చేసావా? మీ నాన్న పేరు మీద ఏమైనా బ్లడ్ బ్యాంక్ పెట్టావా? క్యాన్సర్ హాస్పిటల్ పెట్టావా? డబ్బులు లేవా మీ దగ్గర? అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ లేదు. ఆ చేతికి తీసుకోవటమే తప్ప ఇవ్వడం చేత కాదు. అంటే వాళ్ళ 2 పార్టీలు నేనంటే అదే, ఏది ఇది చీకటి పార్టీ, ఈ చీకటిలోనే కలిసిపోద్దా? అది వెలిగే పార్టీ. ఇవాళ అదొక వెలుగు. ఏది
పవన్ కళ్యాణ్, జనసేన ఇవాళ ఏంటి ఒక భవిష్యత్, రాబోయే తరం అక్కడ కేంద్రీకృతం అవుతారు. యువతరం అతని వెంట నడుస్తాను. ఇవాళ కూడా చూశారు కదా మీరేంటి, ఆ రోడ్డు ఏదో నడుచుకుంటూ వెళ్ళాడు ఆ గిరిజన ప్రాంతంలో, ఆలూరు జిల్లాలో 2.5 కిలోమీటర్ల ఆ రోడ్డు అంతా చూసి అసలు తండాలకు ఎన్ని రోడ్లు వేయించాడు. డిప్యూటీ సీఎంగా మరి చూశారు, పంచాయతీరాజ్ మంత్రిగా, లేకపోతే అటవీ శాఖ మంత్రిగా. అరే అంబులెన్సులు పోని తండాకి మొన్న అంబులెన్స్ వెళ్ళిందంట, ఆయన తీసుకెళ్ళి చక్కగా వాళ్ళు పండగ చేసు ఆ గిరిజన తండాలో. ఫస్ట్ టైం మాకు ఇదే ఈ ఊరు, ఈ తండాకి అంబులెన్స్ వచ్చిందండి మీ వల్ల అంటూ, మీరు వేసిన రోడ్డు వల్ల అంటూ అక్కడ వాళ్ళందరితో మాట్లాడాడు, తిరిగాడు. వాళ్ళకి చెప్పులు లేవంట, వెంటనే చెప్పులు పంపించాడు. ఆ గిరిజనులందరూ ఏదో చెప్పులు లేకుండా తిరుగుతున్నారన్న విషయం ఆయన చూసి మొత్తం బండిల్ చెప్పులు వాళ్ళకి పంపించాడు. మరి వాళ్ళు ఏం పంపుతాడో చూడాలి. ఈరోజు ఈ తండాలో ఎక్కడో తిరిగినట్టున్నాడు. అంటే ఒకటి మమేకం కావటం, జనంతో మమేకం కావాలి, జనంలో మనం ఉండాలి. అప్పుడు మీలో జనం వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, మిమ్మల్ని జననాయకుడిగా, జననేతగా చేస్తారు. జనానికి దూరం అయితే, ప్యాలెస్ నుంచి బయటికి రాకపోతే ఇక ఆ పార్టీ ఆ ప్యాలెస్లో కలిసిపోవటమే. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.